ఎక్కడ ఒక దగ్గర చూడండి Come. Go fast, stand there. Somebody is standing here, come there. Come here, somebody stand here. Someone. Here also. Places vacant. Here uses. This is the butterfly. How you can prepare? Here I'm used the cardboard and Say loudly. rice. Say loudly. Here I'm used the cardboard sir and paintings. Here I'm sticking the rice. Utensils. Here I'm sticking the rice and here I'm prepared the wall hanging with the materials cardboard, color papers, paintings and rice. Very good, excellent. You can keep it at same position. What you are preparing? So now. Sir, I have prepared this with the waste What are the material. materials uses? With the waste material only sir I have prepared. This is the cardboard and this is also the cardboard and this is the material which I used. They are used for catering. Oh, so nice. You like very beautiful. So nice. Keep it up. Okay. A little kid. Explain this, huh? Tell me, have you prepared the exhibit? Harika. Yes, it is yours. Sir, this is super with animals. Huh? Ananya, tell me. So nice. మా స్కూల్ పేరు సాయి తేజస్ విద్యానికేతన్ హై స్కూల్. ఇది పటాన్చెరు జేపీ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉంది. నా పేరు ఉషశ్రీ. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఈ ఎగ్జిబిట్స్ యొక్క ఉపయోగం ఏంటంటే మనం దీనివల్ల చాలా నేర్చుకోవచ్చు. దేన్ని ఎలా యూజ్ చేయాలి, ఏది దేంతో యూజ్ అవుతుంది అని నేర్చుకోవచ్చు. మళ్ళీ దాంతోపాటు వేస్ట్ మెటీరియల్ యొక్క ఉపయోగం ఏమిటి అని కూడా నేర్చుకోవచ్చు. మనం దేన్ని ఎలా కట్ చేయాలి, దేన్ని ఎలా స్టిచ్ చేయాలి అన్నది కూడా చాలా చిన్నపిల్లల నుంచి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలామంది చేశారు. నర్సరీ నుంచి కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మనం దీని నుంచి చాలా యూస్ ఉన్నాయి అండ్ ఇది ఎలా యూజ్ చేస్తారో కూడా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది పేపర్స్తో వాటితో చేశారు అండ్ దీనివల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటంటే నెక్స్ట్ టైం వాళ్ళకి లైఫ్లో కూడా అది ఎలా యూజ్ అవుతుంది అండ్ అది ఎలా చేయాలి అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఇది దీని యొక్క యూజెస్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఎగ్జిబిట్స్ ఉన్నాయి. సో వాటి యూజెస్. థ్యాంక్ యూ. నా పేరు నవ్యశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అన్నీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు వాళ్ళ ఉన్న టాలెంట్ని గుర్తించడానికి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ చేస్తున్నాము. ఇందులో ప్రతి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేసింది. ఇందులో ప్రతి ఒక్కరూ వాళ్ళ టాలెంట్ని యూజ్ చేశారు. ఇందులో వాళ్ళ టాలెంట్ని గుర్తించడానికి మేమందరం ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ని ప్రారంభించాము ఈరోజు. థ్యాంక్ యూ. కరస్పాండెంట్ సాయి తేజ విద్యానికేతన్ హై స్కూల్. జనరల్గా ప్రతి సంవత్సరము బాలల దినోత్సవం గ్రాండ్గా జరుపుకుంటుంటాము. బాలల దినోత్సవంలో భాగంగా మన స్కూల్ నందు మూడు రోజులు కంటిన్యూ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అందులో భాగంగా ఈరోజు ఈ పిల్లలతో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చి
వేస్ట్ మెటీరియల్ ద్వారా ఒక ఆర్టికల్ తయారు చేసి ఇంట్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ని చేసి పిల్లల్లో నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడం కోసం ఉపయోగపడుతుందని చేస్తున్నాము. అలానే రెండో రోజు అయినటువంటి రేపు పిల్లలకి పెయింటింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. అందులో కూడా వాళ్ళ సృజనాత్మక బయటకు వస్తుంది. ఎంతోమంది అద్భుతమైనటువంటి పెయింటర్స్ కూడా పిల్లల్ని ఈ భాగం నుంచి తీసుకోవడం జరుగుతుంది. అలానే మూడో రోజు అయినటువంటి ఈ బాలల దినోత్సవంలో భాగంగా పిల్లలందరూ కూడా ఆర్థిక నైపుణ్యాన్ని కలిగించడానికి మన స్కూల్ నందు స్టాల్స్ని మెయింటైన్ చేస్తున్నాము. స్టాల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి నుంచే వారు వ్యాపార లావాదేవీల్లో మెలకువలను తెలుసుకొని వాళ్ళు చక్కనైనటువంటి ఆర్థిక నిపుణులుగా తయారవడం కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ 3 రోజులు బాలలకి సంతోషంగా ఉంచడానికి వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. కాబట్టి ఈ 3 రోజులు చక్కగా నెహ్రూ దినోత్సవం సందర్భంగా బాలోత్సవం జరుపుకుంటున్నాం మన స్కూల్. ధన్యవాదాలు.
For the Children's Day occasion, we have the students are ready to display some activities. Today we have organized the art and craft exhibition. In art and craft, we are able to see nearly 400 materialistic things we have brought by our students from the class 3rd to 10th class. Actually, we are able to see the different types of materials have been used by the children. Actually, the material which they used, it is completely about the papers usage is there, and the waste material which we will not use regularly, those materials if we are using it, but not in a sensible manner. If you see the items what they have presented in this art and craft exhibition, we are able to see different types of materials are there, wall hangings are there, shelf disclosures are there, and different models they have displayed here. So by seeing these models, nearly like engineering students, these students will take a lot of time, but within no time our children has presented their talents. So here we can say that our school is mainly organizing these events in order to encourage the children to bring their talents out and to give a complete efficiency in the overall development of the child, not only in the academics, but we give a most important thing to bring out the talents of the children. So here we are presenting the different art and craft exhibit materials which are displayed by our children from the class 3rd to higher secondary. They have presented the and they have prepared the aquariums by using the rice butterflies and the paper wall hangings, wool wall hangings, and the different craft. We are able to see that mostly the material which they have, it is actually the wastage which we throw at our home. By using that wastage, they have prepared the different models which are looking very beautiful and amazing. We can decorate our homes with these materials. And our teachers, after visiting this, some teachers have decided to purchase these materials because it was very nice. Really, I congratulate all the children who have presented nearly 400 models within 2 days. It's their hard work, talent, and we can say that sometimes the children are not good at academics, but they are well in other talents. So that is the thing we need to bring out to exist their life. And I would like to thank for all the parents for giving an immense support to your children and to our school. Thank you so much.